హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ ఫైన్ అనే అనుకుంటున్నాను. సో, ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్. సో, డెఫినెట్‌గా ఆ వ్లాగ్ కూడా చూసి, ఈ వ్లాగ్ కూడా చూసేయండి. సో, ఇక్కడ మనం ఇండియా గేట్ దగ్గర ఆగాము. సో, లంచ్ గురించి అనేసి ఇక్కడ ఆపారనమాట బస్సు. మేమింకా ఆల్రెడీ ప్రీవియస్ నైట్ వెళ్ళాం కాబట్టి ఇంకా దగ్గర దాకా అయితే వెళ్ళలేదు. ఇలా తినేస్తున్నావు పిల్ల మీ నాన్నని. పెద్దయ్యాక చూసుకోవే ఈ వీడియో. పెద్దయ్యాక చూసుకో ఈ వీడియో. మీ నాన్న నిన్ను తిప్పినట్టు అసలు ఎవరు ఏ నాన్న తిప్పుండ్రేమో పాపం. అంతలా ఎత్తుకుంటున్నారు నిన్ను తెలుసా? తెగ ఎత్తుకుంటున్నారు నిన్ను పాపం గుడ్డిదాన. తిప్పలు పడుతున్నారు. ఆయనకి అది ఓపెన్ అవ్వట్లేదంట. అబ్బా పాపం మీ నాన్న. So 2 types of paneer curries, rice, chapati, gulab jam. Let's try actually. A curries same. సో, శుభ్రంగా అయితే లంచ్ తినేసాము. అంటే ఒకళ్ళమేమో నార్త్ థాలి, ఇంకోళ్ళమేమో సౌత్ థాలి పెట్టుకున్నాం అనమాట. సో దట్ షేర్ చేసుకుని తినచ్చు అనేసి. రెండు కూడా బాగున్నాయి. హ్యాపీగా తినేసి మళ్ళీ బస్ ఎక్కేసామన్నమాట. నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా. సో ఇది వచ్చేసి మన పిఎం మోడీ గారి రెసిడెన్స్ అనమాట. సో ఇక్కడికి రాగానే మాకు చూపిస్తున్నారు. ఇక్కడ నుంచి స్లోగా వెళ్ళకూడదు, ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, అది ఇది అని చెప్తున్నారు అనమాట. సడన్గా చూస్తే అక్కడ చూసారా, దూరంలో కొంతమంది కాదు, చాలా మంది గ్రూప్ అలా వచ్చేస్తున్నారు. వాళ్ళందరూ డెలిగేట్స్ అనుకుంటా. సో ఏదో మీటింగ్ అయ్యి అప్పుడే వస్తున్నట్టున్నారు బయటికి. యాక్చువల్లీ ఏం జరిగింది అంటే, మా లాస్ట్ స్టాప్ హుమాయూన్ టూంబ్స్ కదా. సో ప్రతిదానికి ఇంత టైం అని ఇస్తారు కదా, అలాగే దానికి కూడా ఎంత టైం ఇచ్చారు. మేమందరం కూడా చక్కగా చూసుకొని బయటకు వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట గేట్ దగ్గర. కానీ మా బస్ మాత్రం చాలా లేట్ చేసింది. మేము చాలా కాల్స్ అవి చేసిన తర్వాత అప్పుడు వస్తున్నాం అని వచ్చారు. నాకు తెలిసి లైక్ లంచ్ గురించి లేట్ అయిపోయినట్టుంది. సో అక్కడ లేట్ అవ్వడం వల్ల మా ట్రిప్ అంతా కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యిందనమాట. సో ప్రస్తుతం ఇక్కడైతే మనం కుతుబ్ మినార్కి అయితే వచ్చేసాము. సో కుతుబ్ మినార్ వచ్చేసి ఇదొక విక్టరీ టవర్ అంటండి. యాక్చువల్లీ పృథ్వీరాజ్ చౌహాన్ ఇక్కడ లాస్ట్ హిందూ ఎంపరర్ అంట. సో ఆయన మీద గెలిచినందుకు కుతుబుద్దీన్ ఐబక్ అన్నతను ఈ విక్టరీ టవర్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. కానీ ఈయన ఓన్లీ సర్టన్ లెవెల్, ఓన్లీ ఫస్ట్ లెవెల్ వరకు మాత్రమే బిల్డ్ చేశారంట. తర్వాత ఇంకా తర్వాత జనరేషన్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు పెంచుకున్నట్టు ఒక్కొక్క లెవెల్ కంటిన్యూ చేసి కన్స్ట్రక్షన్ చేశారనమాట దీన్ని. సో దీని టికెట్ వచ్చేసి మనకి 35 రూపీస్ అండి. అదే ఫారినర్స్కి అయితే కనుక 550 ఎంతో ఉంది. అండ్ ఇక్కడ మనకి నైట్ లైట్ షో కూడా ఉంటుందన్నమాట, లేజర్ షో. సమ్ 8 నుంచి 8:15 వరకు అనమాట. ఈ కుతుబ్ మినార్ చుట్టూ ఉన్న కాంప్లెక్స్లో మొత్తం టోటల్గా ఆల్మోస్ట్ ఒక 40 కన్స్ట్రక్షన్స్ వరకు ఉంటాయంట. అంటే అందులో డిఫరెంట్ మాస్క్స్, టూమ్స్ ఇవన్నీ ఇంక్లూడెడ్ అనమాట. సో 12th సెంచరీలో కుతుబుద్దీన్ ఐబక్ అక్కడ ఉన్న ఢిల్లీ రాజులందరి మీద గెలిచి డిఫీట్ చేసి మొత్తానికి ఇక్కడున్న జైన్, హిందూ అన్ని టెంపుల్స్ని డెమాలిష్ చేసేసి అక్కడ ఇది నిర్మించారంట. సో అందుకనే ఇక్కడ మనకి కొంచెం హిందూ టైప్స్లో కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట కన్స్ట్రక్షన్స్. సో ఆ తర్వాత దాన్ని ఇంకా డెవలప్ చేస్తూ వచ్చారంట. అండ్ ఇది ఫస్ట్ మాస్క్ అంట ఇక్కడ ఉన్నది, అంటే ఇండియాలో కన్స్ట్రక్ట్ చేసిన ఫస్ట్ మాస్క్ అంట. తర్వాత మిగతా కన్స్ట్రక్షన్స్ అన్నీ వచ్చాయన్నమాట.
ఈ ఐరన్ పిల్లర్ గురించి ఇక్కడైతే ఉంది, చదువుకోండి. నాకు తెలిసింది నేను చెప్తాను. సో యాక్చువల్లీ ఇది ఇక్కడ ఉండేది కాదంట, దీన్ని ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశారంట. అండ్ ఇది 1600 years బ్యాక్ అంట. అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అన్ని టెస్టులు చేసి నిర్ధారించారనమాట. సో ఇంతకుముందు ఈ కుతుబ్ మినార్ లోపలికి పైదాకా కూడా పంపించేవారంట. కాకపోతే ఆ పైదాకా వెళ్ళి సూసైడ్లు చేసుకుంటున్నారనేసి అప్పుడు ఆపేశారంట. ఇంకా సేమ్ మన చార్మినార్ లాగా అనమాట. ఇక్కడైతే ఫ్లైట్స్ ఫ్రీక్వెంట్ గా వెళ్తూనే ఉన్నాయి, కనిపిస్తూనే ఉన్నాయి అన్నమాట. భలే ఉంది. ఇది అలై మినార్. ఇది దీని కన్స్ట్రక్షన్ కూడా అలావుద్దీన్ ఖిల్జీనే స్టార్ట్ చేశారు. కాకపోతే ఆయన పోయిన తర్వాత ఇంకా దీన్ని ఇక్కడే ఆపేశారనమాట. ఎవరు కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేయలేదు. కాకపోతే ఇది చాలా బాగుంది. అండ్ ఆయన కుతుబ్ మినార్ కన్నా ఇంకా స్ట్రాంగ్ గా ఇంకా మంచిగా చేయాలి అని అనుకునేవారు. కుతుబ్ మినార్ అయిపోయింది. మనమైతే లోటస్ టెంపుల్కి వచ్చేసాము. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మాకు ఇంకా టైం చాలా తక్కువ ఉందన్నమాట. సో అందుకనేసి వాళ్ళు ఏం చెప్పారంటే బస్లో మీరు జస్ట్ వెళ్ళి అలా బయట నుంచి చూసి వచ్చేస్తే ఇంకా హ్యాపీ మాకు, సో దట్ మనం లాస్ట్ది కూడా కవర్ చేసుకోవాలి కదా ఇంకా అనేసి అన్నారనమాట. సో సర్లే అంటే లోపల లోటస్ టెంపుల్ జస్ట్ అదొక హాల్ అంట, మెడిటేషన్ చేస్తూ ఉంటారంట. జస్ట్ హాల్ ఉంటుంది, ఇంకా పెద్దగా ఏం ఉండదు. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళి ఫాస్ట్గా వచ్చేయండి. మీరు ఎంత ఫాస్ట్గా వస్తే అంత ఫాస్ట్గా బెటర్. మనం వేరేది కవర్ చేసుకోవడానికి, లాస్ట్ది కవర్ చేసుకోవడానికి ఉంటుంది అక్షర్ధామ్ అనేసి చెప్పారు. సో సర్లే అనేసి మా మెయిన్ ప్రయారిటీ అక్షర్ధామ్ అనమాట. సరే అనేసి మేము జస్ట్ బయట నుంచి చూసుకొని ఫొటోస్ దిగేసి వీడియోలు తీసేసుకొని వచ్చేసాం ఇంకా. అండ్ ఇక్కడ నాకు ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది అనమాట. ఇంకా ట్రిప్ ఎండింగ్కి వచ్చేసింది, వెళ్ళిపోవాలి. ఇన్ని రోజులు ఎంజాయ్ చేసాము, భలేగా అన్నీ చూసాము అన్న బాధ అయితే వచ్చేసింది నాకు. అండ్ ఇక్కడ ఇంకో బాధ, డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే అక్షర్ధామ్ మనకి కవర్ చేసుకునే టైం అయితే లేదు, విచ్ ఈస్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్. నాకైతే చాలా 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 బాధగా ఉంది. బికాస్ నేను అంటే చాలా ఫొటోస్ అవి చూసాను కదా, అక్షర్ధామ్ వీడియోస్ మ్యాక్సిమం కనిపించలేదు నాకు ఎక్కడ, కానీ ఫొటోస్ అవి చూసి డెఫినెట్గా వెళ్ళి చూడాలి అనేసి అనుకున్నాను. కానీ మనకేమో
ఫ్లైట్ బుక్ చేసుకున్నాం మేము. సో, ఫ్లైట్ కంటే మనం ఈజీగా ఒక 2, 3 అవర్స్ బిఫోర్ ఉండాలి కదా! అందుకనేసి మేము వెళ్ళక తప్పలేదు. సో, ఇంక ఇక్కడ దిగేసి మేము మెట్రోకైతే ఇంకా మెట్రో ఎక్కి స్టేషన్ లైక్ సారీ ఎయిర్‌పోర్ట్‌కైతే వెళ్ళిపోయామనమాట ఇంకా. ఒకసారి గైడ్‌ని కూడా అడిగామనమాట. మా బస్ గైడ్‌ని ఏం చేయమంటారు అంటే, "నో, నో, నో అసలు ఇంకో ఛాన్సే లేదు అసల. మీరు చాయిసే లేదు. మీరు వెళ్ళిపోవాల్సిందే. స్టార్ట్ అయిపోయి ఎయిర్‌పోర్ట్‌కైతే వెళ్ళిపోండి" అని చెప్పారు. హాయ్. సో నా వెనకాల ఉన్నదే అక్షర్ధామ్. మాకు ఫ్లైట్కి టైం అయిపోయింది. సో వి నీడ్ టు గో. అందుకని లోపలికి అయితే వెళ్ళలేకపోతున్నాము. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూసుకుంటాం ఇంకా. ఓకే దెన్ ఇక్కడితో అయితే కంప్లీట్ అయిపోయింది మన 1 డే టూర్ ఇన్ ఢిల్లీ. ఓకే సో, ఇంకా బాయ్. మేమైతే మెట్రో ఎక్కేసి, దిగేసి టోటల్‌గా అంటే అక్కడే మనం డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చనమాట ఎయిర్‌పోర్ట్‌కి మెట్రో నుంచే. సో, అలాగే వెళ్ళిపోతున్నాం ఇంకా. నాకీ ప్రాసెస్ అంతా చాలా కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తూ ఉంటది. అసలేం అర్థం కాదనమాట ఈ ఎయిర్‌పోర్ట్ పద్ధతులు అవిను నాకు. సో, అండ్ ఇంకోటేంటి అంటే నాకస్సలు బాలేదు. చాలా తేడా వచ్చేసిందనమాట. ఇక్కడికొచ్చేసరికి ఇంకా చాలా ఫీవరిష్‌గా అనిపించింది. ఇంకేమీ వీడియో షూట్ చేయాలని గానీ, ఏమీ అనిపించలేదు. మా బుడ్డదానిదేమో ఫస్ట్ ఫ్లైట్ అనమాట. దానికి ఇంకా మేమేం చెప్పలేదు అప్పటి వరకు. సడన్ సర్ప్రైజ్ ఇద్దాంలే అనేసి అనుకున్నామనమాట. Show me. What ticket? What ticket? Movie ticket. Okay. This is yours. This is yours. అండ్ ఇంకోటేంటంటే ఫ్లైట్ దగ్గర నుంచి చూడలేదన్న బాధ అనమాట. యాక్చువల్లీ దీని ఫస్ట్ ఫ్లైట్ కదా! చక్కగా కింద నుంచి వెళ్తే అంటే ఫ్లైట్ ముందు నుంచి వెళ్ళి అలా ఎక్కితే బావుంటుంది కదా అనేసి అనుకున్నా. దానికి కూడా ఆ ఫీల్ బావుంటుంది కదా! ఫ్లైట్‌ని అలా దగ్గర నుంచి చూసినట్టు ఉంటుంది కదా అనుకున్నాను. కాకపోతే ఏం జరిగిందంటే వాళ్ళు డైరెక్ట్‌గా కనెక్ట్ చేసేసారు. మేము లోపల నుంచే వెళ్ళిపోయామనమాట. సో, ఫ్లైట్ చూసిన ఫీలింగ్ లేదు దీనికి. సో, అందుకే అంత ఎక్సైట్‌మెంట్ లేదు దానికి అని అనిపించిందనమాట అలా మాకు. కాదు, అదేలే దానికి తెలియదు ఇంకా ఫ్లైట్ అంటే. గుడ్డిదానా. Train. ఫ్లైట్ అంటే ట్రైనా? వావ్, ఏం చెప్పావు తెలుసా? ఏం ఏం చెప్తిరి
సో మేమైతే ఎక్కేసి కూర్చున్నాం ఇంకా. అండ్ టేక్ ఆఫ్ టైంలో కొంచెం పిల్లలు ఏదో ఒకటి తింటూ ఉంటే బాగుంటుంది అంటారు కదా, లేదంటే ఇయర్స్ బ్లాక్ అయిపోతాయి కదా. సో అందుకనేసి దానికి ఆ మూంగ్ దాల్ ప్యాకెట్ ఒకటి ఇచ్చేసాను అనమాట. తింటారులే, కొంచెం టెన్షన్ పడకుండా ఉంటారులే అనేసి అనుకున్నాను. నేనైతే నా పని అయిపోయింది, అస్సలు బాగాలేదు నాకు. సో ఇక్కడ అది బాగానే ఉంది, దానికి సెల్ ఇచ్చేసారనమాట ఈయన చూసుకో అనేసి. కొంచెం టెన్షన్ పడదు కదా అనేసి అలా ఇచ్చేసారు. నేనే ఏంటో ఏదోలా అయిపోయింది అనమాట నాకు. అంటే బాగా టర్బులెన్స్ వచ్చింది. నేను 2 సార్లు ఎక్కాను ఫ్లైట్, కానీ ఎప్పుడూ ఇలా అనిపించలేదు, స్మూత్గానే ఉండేది టేక్ ఆఫ్ అదిను. ఈసారి సరిగ్గా అనిపించలేదు అనమాట. అండ్ అసలే బాగాలేదు కదా, ఏదో తిప్పేసినట్టు అయిపోయింది నాకు. అండ్ ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్, లైక్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఫుడ్ పెడతారనేసి. బట్ వాళ్ళు కాంప్లిమెంటరీ ఉంది అనేసి చెప్పి తీసుకొచ్చి ఇచ్చారనమాట ముగ్గురికి కూడా. సో ఫుడ్ వాజ్ నైస్, బాగానే ఉంది. సో ఆ టైంకి మాకు ఇంకా మ్యాండేటరీ అనిపించింది అనమాట. కొంచెం వేడివేడిగా ఉంది, నాకు ఆ కోల్డ్ మీద కొంచెం అలా వేడిగా తినడం హాయిగా అనిపించింది. అండ్ ఎస్, మనం అయితే దిగిపోయాము, ఇంకా వచ్చేసాము హైదరాబాద్కి, బ్యాక్ టు హోమ్ అనమాట. అంటే ఇంకా హోమ్కి వెళ్ళలేదు, స్టిల్ ఆన్ ద వే. సో ఇంకా ఇక్కడ దిగేసరికి ఇంకా నా పరిస్థితి అయితే ఉందండి, అసలు దేవుడా ఏంటిది, ట్రిప్ అంతా బాగా జరిగింది, ఎందుకు ఇలా అయిపోయాను అని అనిపించేసింది అనమాట నాకు. ఫుల్ ఫీవర్ లాంటి ఫీలింగ్ అయితే వచ్చేసింది. బట్ ఓకే ఫైన్, ఇంకా వెళ్ళిపోదాంలే అనేసి బయటకైతే వచ్చేసాము. అండ్ కరెక్ట్గా వెళ్ళేసరికి బస్సు ఒకటి ఉందన్నమాట కూకట్పల్లిది. సో ఇంకా ఎక్కేసాము శుభ్రంగా. వాళ్ళు దింపేశారు బాగానే, ఇంకా అలా వెళ్ళిపోయాము. అండ్ ఎండ్ ఆఫ్ ఆ జర్నీ ఇలా జరిగింది మా టోటల్ వెకేషన్ అంతా. సో సాటిస్ఫైడ్ మేమైతే. ఓకే అంతే, మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బాయ్.